లోకంలో ఉండే ఒక భేదభావాన్ని ఖండిస్తున్నాడు కవి. అడుగంద్రొక్కుచు గడ్డి పువ్వులను కుందాళింతలందాల్చు కైవడి. అడుగంద్రొక్కుచు గడ్డి పువ్వులను కుందాళింతలందాల్చు కైవడి. దీనాళిని ధిక్కరించి ధనులన్ బాటించు లోకంబు. దీనాళిని ధిక్కరించి ధనులన్ బాటించు లోకంబు. కన్పడునే ప్రేముడియందు నీకు నిజమౌ భక్తుండు. నీవారలన్ కడవారిన్ కడుగారవించు. నీకు నిజమౌ భక్తుండు నీవారలన్ కడవారిన్ కడుగారవించు. మునిపక్ష భక్త చింతామణి. మన లోకంలో ఉన్న ఒక పెద్ద భేదభావాన్ని ఖండిస్తున్నాడు. మామూలుగా మనం దారి వెంట వెడుతూ ఉంటే పొద్దున్నే నడిచే వాళ్ళకి తెలుస్తుంది. ఈ తార్ రోడ్డు మీద నడవాలనుకుంటారు కొందరు, లేదా ఫుట్పాత్ మీద నడుస్తారు. కానీ ఇటీవల చెబుతున్నారు, పూర్వం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, నిజానికి పచ్చగడ్డిలో నడవాలండి. నడవనిస్తే కాస్త చిన్న చిన్న కంకర రాళ్ళు ఉండే చోట నడవాలండి. ఎందుకో తెలుసా? కాలికి సన్నని ముళ్ళు రక్తం వచ్చేలా కాదు, గుచ్చుకోవాలి కంకర్రాళ్ళలాగా. అప్పుడు రక్త ప్రసారం బాగా జరుగుతుంది. దానికి ఇప్పుడు ఆధునిక కాలంలో ఉపాయం ఏమిటంటే, మీరు పచ్చగడ్డ మీద నడిస్తే ఎవడో తొక్కేసామంటాడు, పాడు చేసాం, లాన్లు ఊరికే ఉంటాయి, నడవనివ్వరు. కానీ కొన్ని ఇళ్లల్లో బాత్రూమ్ దగ్గర ఇలా పీచులా వేస్తారు చూడండి, డోర్ మ్యాట్ పైన ఇలా ముళ్ళులో గుచ్చుకుంటూ ఉంటాయి, దాని మీద నడవండి. చెప్పులతో కాదు, చెప్పులు లేకుండా నడవాలి. ఎందుకంటే ఆ ముళ్ళు లాంటివి గుచ్చు దాని రక్తం ఏమి రాదు, కానీ ఆ చర్మరంధ్రాల్లో వాటిని, అరికాల్లో వాటిని గుచ్చుకోవడం వల్ల రక్త ప్రసారం బాగుంటుంది. ఎప్పుడు గడ్డి బాగా ఉన్న చోట నడిచేవారు పూర్వం. అసలు పశువులను మేపేవాడు గొల్లవారు ప్రత్యేక, వాళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉండేవి కాదండి. ఎందుకంటే పొద్దున్నే గోవులను మేపుకుని వెళ్ళిపోతాడు పచ్చగడ్డి మైదానాలు. పైగా గొల్లవాళ్ళు ఎంత అదృష్టవంతులు. పొద్దున్నే పూర్వం ఆడవాళ్ళు బిందెలతో, మగవాళ్ళు కావిళ్లతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళండి. వాళ్ళు ఎంత అదృష్టవంతులో తెలుసా? నమ్మక చమకాల్లో వర్ణిస్తారండి. అదృశన్ను దకార్యక అదృశన్ను దకార్యక ఉతయనం గోప అదృశన్ను దకార్యక అని నమ్మకం చమకంతో శివుడికి అభిషేకం చేస్తుంటే చెబుతారు, ఓ పరమేశ్వర, నీ దివ్య కాంతి సూర్యుల్లో కనపడుతోంది. ఆ కాంతిని చూస్తున్న వాళ్ళు ఇద్దరు, నీళ్లు తెచ్చుకునేవాళ్ళు ఒకళ్ళు, గోవుల్ని మేపేవాళ్ళు ఒకళ్ళు. వీళ్ళిద్దరూ నిన్ను దర్శిస్తున్నారు, ఎంత అదృష్టవంతులు అంటాడు. ఇవాళ గోవుల్ని మేపడము లేదు, నీళ్లు తెచ్చుకోవడము లేదు. కుళాయి తిప్పగానే నీళ్ళు వచ్చే, మనకు పొట్ట బాగా వచ్చే. కుళాయి తిప్పగానే నీళ్ళు వచ్చే, మనకు అంతకుముందే పొట్ట వచ్చింది. మొన్న ఏదో పత్రికలో చూశాను, మంచి చెలోక్తి, అన్నీ పొట్ట లోపలికి పోతున్నా కానీ పొట్టే లోపలికి పోవడం లేదు అన్నాడు పాపం. అన్నీ పొట్ట లోపలికి పోతున్నాయట, పొట్ట మాత్రం లోపలికి పోవట్లేదు. ఎందుకు పోతుంది? అన్నీ పొట్ట లోపలికి పోయాక పొట్ట లోపలికి పోదు, బయటికి వచ్చు. ఈ పొట్ట అరగాలంటే బాగా నడవాలి. ఆ నడిచేటప్పుడు మనకు దృశ్యం కనపడుతుంది. గడ్డి మీద నడిస్తే గడ్డి పువ్వులు ఉంటాయి, గమనించండి. గడ్డి పువ్వులు ఎంత మెరిసిపోతూ ఉంటాయండి, ఎవరైనా పట్టించుకుంటావా? వాటిని అడుగంద్రొక్కుచు గడ్డి పువ్వులను అడగంద్రొక్కుచు, వాటిని అణిచేసి తొక్కుకుంటూ పోతాం. అదే ఆ గడ్డి పువ్వుల పక్కన రోడ్డు మీద ఎవరైనా వేసవికాలం వైశాఖ మాసంలో మల్లెపూలు అమ్ముతూ ఉంటే ఎంత 100 గ్రాములు ఎంత, 100 గ్రాములు ఎంత, తులం ఎంత అని అడిగి కొంటాం, రూపాయలు పెట్టి కొంటాం. లోకం తీరిది. గడ్డి పువ్వుల్ని తొక్కేస్తారు, మల్లె పువ్వుల్ని నెత్తి మీద పెట్టుకుంటారు, శిరస్సు మీద పెట్టుకుంటారు. అలాగే లోకంలో పేదవాళ్ళని అణిచేస్తారు, ధనికుల కాళ్ళకి నమస్కారం చేస్తారు. లోకం అంటేనే అంత అనడానికే చెప్పాడు ఇక్కడ. దీనాళిని ధిక్కరించి ధనులను పాటించు లోకంబు. ఎందుకంటే గడ్డి పువ్వులు ఎందుకు, అది కింద ఉంది, అది చేసిన నేరం అది. కానీ ఈ మల్లె పువ్వు మధ్యాహ్నానికి వాడిపోతుంది, సాయంత్రం పెట్టుకుంటే తెల్లారేసరికి నలిగిపోతుంది, వాడిపోతుంది. కానీ గడ్డి పువ్వు తుఫానులు సైతం తట్టుకుంటుందండి. అది తుఫానులు వచ్చినా అది వాడదు, చక్కగా గాలికి ఇలా వంగుతుంది, అది వెళ్ళగానే మళ్ళీ లేస్తుంది.
అంచేత గడ్డిపరక లక్షణం అది. గడ్డిపరక లక్షణం ఏమిటంటే ఎంత ఆపద వచ్చినా ఓసారి ఇలా వంగుతాడు, మళ్ళీ లేస్తాడు. అదే గరికపాటి మళ్ళీ లేవాలి. కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవు, భయంకరమైన కష్టాలు వస్తాయి. అప్పుడు తల వంచేయడమే మనకి యోగం బాగోలేదు. కానీ ఊరుకుందాం కొంతకాలం, భగవన్నామస్మరణ చేసుకుంటూ, తర్వాత మనదే రాజ్యం. ఎప్పుడు సన్మానాలే జరుగుతాయి అనుకోకూడదు, అవమానాలు జరుగుతాయి. మా ఇంటి పేరే నాకు గొప్ప ధైర్యం. గడ్డిపరక ధైర్యమే, గరిక పువ్వు ధైర్యమే. మహావృక్షాలు కూలిపోతాయి తుఫాను వస్తే, గడ్డిపరక కూలదండి. ఎలా 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 ఆడి మళ్ళీ లేస్తుంది. ఇలాగా తట్టుకోవడమే ధైర్యం అండి. ప్రతిక్రియ చేయక్కల, తట్టుకుంటే చాలు. మేరు పర్వతంలా నిలబడాలి. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి. మహానుభావుడు వ్యక్తిత్వం అది. ఎప్పుడైనా సరే మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి. ఇతరులకు కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి. ఏం చెయ్యాలో అది చెయ్యాలి. శ్రీకృష్ణుడు దీనికి ఉదాహరణ. దుర్వాసుడు పాండవుల్ని పరీక్ష పెట్టాడు. 1,00,000 మంది శిష్యులతో వచ్చి అన్నం పెట్టాలి. అప్పటికి వంట అయిపోయింది, గిన్నెలన్నీ కడిగేశారు. గత్యంతరం లేక ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి ఆ గిన్నెలో ఏమన్నా మెతుకుంటే పెట్టమ్మా అన్నాడు. శుభ్రంగా కడిగేశాను, ఇంకేముంటుంది. నీకు అడగడం నాకు తెలుసులే, జమీందారీ స్త్రీవి, చక్రవర్తి కుమార్తె, నువ్వేం కడుగుతావు నీకు తెలియదు, ఇలా పట్టరా అన్నాడు. ఈవిడ గడిగింది అలాగే ఉంది. లోపల ఇంకా 2-3 మెతుకులు ఉన్నాయి అక్కడ. ఆ 2 మెతుకులు స్వామి నోట్లో పెట్టుకున్నాడు. 14 లోకాలు సంతోషించేయండి. శ్రీకృష్ణస్వామి ఒక్క మెతుకు తింటే 14 లోకాలు సంతోషించవా? మొత్తం తృప్తోస్మి అన్నాడు. 1,00,000 మంది శిష్యులతో సహా దుర్వాసుల శిష్యులందరికీ కడుపు ఉబ్బిపోయింది. మాకు అన్నవద్దు అని వచ్చిన బస్సులో వెళ్ళిపోయారు. వెనక్కి వచ్చిన బస్సులో వెళ్ళిపోయారు. బస్సు ఫ్రీ లేకపోయినా సరే డబ్బులు ఇచ్చి ఎక్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. శ్రీకృష్ణుడు దుర్వాసుడు పాండవులకు పరీక్ష పెడితే వెంటనే కాపాడాడు. గమనించండి శ్రీకృష్ణుని వ్యక్తిత్వం. అదే పరీక్ష దుర్వాసుడు శ్రీకృష్ణుడికి పెట్టాడు స్వయంగా. ఎప్పుడో తర్వాత చివరిలో వస్తుంది అది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడానికి ముందు పరీక్ష పెడతాడు. శ్రీకృష్ణుడు నిర్యాణానికి ముందు. ఎందుకంటే దుర్వాసుడు శివుడి అంశ, విష్ణు భక్తుడు. ఆయనకి శ్రీకృష్ణుడు బోయవాడి బాణంతో చనిపోవడం ఇష్టం లేదు. ఆయన తెలుసు చనిపోతాడు ఆయన. అసలు శ్రీకృష్ణుడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, చనిపోకూడదు అని తన తపశ్శక్తిని అంతా కృష్ణుడికి ధారపోద్దాం అనుకున్నాడు దుర్వాసుడు. అంత విష్ణు భక్తుడు. కానీ అలా ధారపోసేటప్పుడు ఊరికే ఏదో ఉచిత పథకాలు పంచిపెట్టకూడదు. ఇక్కడ అవన్నీ వృధా అయిపోతాయి. పరీక్ష చేయాలి. అందుకోసం రుక్మిణీ కృష్ణుల ఇంటికి వచ్చి, కృష్ణ నేను నీ ఇంట్లో 10 రోజులు ఉంటాను అంటే, మహర్షి మీరు ఉంటానండమే నాకు ఆనందం, ఉండండి, నేనేం చెప్తే అది చెయ్యాలి, నువ్వు మీ ఆవిడ కూడా ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడు. అలాగే అన్నాడు. విచిత్రం. బండి కట్టమన్నాడు. బండిని మీ ఇద్దరు ఎద్దులుగా మోయండి, ఎద్దులను తీసేయండి అన్నాడు. కృష్ణుడు ఒకవైపు, రుక్మిణి ఒకవైపు ఎద్దులుగా ఉన్నారండి. ఆ బండి మీద దుర్వాసుడు కూల్చుని తోలాడు. కంచికర్ర పెట్టి కొట్టాడు. ఇద్దరూ భరించారు. ఎదురు తిరగల. మరి పాండవుల్ని పరీక్ష పెడితే ఒక్క దెబ్బలో దుర్వాసుడికి గుణపాఠం చెప్పినవాడు తనకి పరీక్ష పెడితే చెప్పకూడదు, చెప్పలేదండి. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి, మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా తట్టుకున్నాడు. అంతేకాదు, ఆ బండి దిగాక అన్నం వండు అన్నాడు. వండిన అన్నం వండినట్టు తినేస్తున్నాడండి మహర్షి. మధ్యాక ఎన్ని బస్తాల బియ్యం వండినా సరే అది సరిపోలేదు. ఇది వండు, ఆ కూర వండు, ఈ పచ్చడి వండు, నువ్వే వండాలి స్వయంగా, మీరు ఉప్పిండి వండమను అని ఏడిపించుకు తిన్నాడు. చివరికి ఇంకోటి చెప్పాడు, పరవాన్నం వండమన్నాడు. తిన్నంత తిన్నాడు, పడుకున్నాడు గోచిగుడ్డ పెట్టుకుని. నా ఒళ్ళంతా పోయి పరవాన్నం. పిచ్చి పరీక్షలు అంటారు వీటిని. చికాకు వచ్చేస్తుంది ఎవరికైనా. శ్రీకృష్ణుడు ఓపిగ్గా ఒళ్ళంతా పూశాడు. అయిపోయాక ఒళ్ళంతా పూసావా చూసుకో అన్నాడు. చూసుకున్నాను స్వామి, ఒళ్ళంతా పూశాను అన్నాడు. సరే, ఇప్పుడు నేను అనుగ్రహిస్తున్నా, నీకు మరణం లేదు అన్నాడు. ఇదంతా పరీక్ష. ప్రభు, నిన్ను పరీక్షించడానికి నేనెంత వాడిని, నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదయ్యా, నీకు మరణం లేదు అన్నాడు. ఏమి స్వామి, నేనేం అడగలేదు కదా మరణం వద్దని. ఈ 16,000 మందితో చచ్చి ఎప్పుడు పోదావా నేను చూస్తున్నాను ఇక్కడ, నాకెందుకు ఈ గోల అంటే, లేదయ్యా
నువ్వు ఉండాలయ్యా, నీకు మరణం లేదయ్యా, అందుకే నేను పరవాన్న ఒళ్ళంతా పూయమన్నావయ్యా. మళ్ళీ అడుగుతున్నా, అంతా పూసావా? అంతా పూశాను అన్నాడు. దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఊరు దాటి వెళ్ళాక ఒళ్ళంతా చూసుకుంటే కుడికాలి బొటన వేలికి పుయ్యడం మర్చిపోయాడు పరమాత్మ. అయ్య పరమాత్మ, నీ పంతమే నెగ్గించుకున్నావయ్యా, నా పంతం నెగ్గలేదయ్యా, అక్కడే బాణం తగిలి నువ్వు వెళ్ళిపోతావయ్యా అన్నాడు. ఇంకా చేసేది లేక సరిగ్గా అక్కడే కొట్టాడు పోయేవాడు. వాడు పూర్వజన్మలో వాలి, వాడి కథ వాడిది. అప్పటి పగ ఇప్పటి వరకు పెట్టుకున్నాడు వాడు. ఒక్క బాణం ఆ బొటన వేలికి తగిలింది, వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చరిత్ర గమనించండి, ఎంత ఆశ్చర్యమో. పాండవులకు కష్టం వస్తే దుర్వాసుడికి బుద్ధి చెప్పాడు. అదే దుర్వాసుడు తనకి పరీక్ష పెడితే తట్టుకున్నాడు, కానీ గుణపాఠం చెబుదామని ప్రయత్నం చేయాల. మనమేనా అంతే, మనకి కష్టం వస్తే ధైర్యంగా తట్టుకోవాలి. ఇతరులకి కష్టం వస్తే ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ కష్టాన్ని తొలగించాలి. అదే మానవత్వం, అదే దైవత్వం. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాయంటే, నీకు నిజమౌ భక్తుండు నివారలన్ కడవారిన్ కడుగారవించు మునిపక్ష భక్త చింతామణి. మనం నిజంగా దైవభక్తులమైతే పేదవాళ్ళకే ఎక్కువ దానాలు చెయ్యాలమ్మా. మహిళామణులందరికీ నమస్కారాలు పెట్టి కోరుతున్నా, మీ ఇళ్ళు వ్రతం చేసినా నోము చేసినా, మీరు సంపన్నులైతే కారు నిండా చీరలు 10 20 మీ ఓపిక మేరకు పెట్టుకుని, నిమ్మన కులాల వారు, బాగా బలహీన వర్గాల వారు ఈ ఉచిత పథకాల మీద ప్రభుత్వం ఎవరిని ఆకర్షిస్తుందో వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళి బొట్టు పెట్టి అందరికీ తలో చీర ఇవ్వండమ్మా. మతం మార్పిడి ఆగిపోతుంది, దేశం బాబు. మన బంధువులకి మన మిత్రులకి ఇవ్వడం కాదండి, వాళ్ళకి ఎంత ఇచ్చినా సంతోషం ఉండదండి. అక్కడ మూతి ముద్దాపురం తిప్పేస్తారు, ఇక్కడ ఇచ్చావులే అంటారు. ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వాలి, అదే చెబుతున్నాడు ఇక్కడ. మనం భగవద్భక్తులమైతే నీవారలన్ కడవారిన్ కడుగారవించు. అన్నిటికంటే చిట్ట చివరి వర్గం, తినడానికి కూడా తిండి లేని వర్గం, సమాజంలో అనేక రకాల అవమానాలకు గురవుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మనం మేలు చేయాలి, వాళ్ళనే భక్తులుగా గుర్తించాలి. ఎంతసేపు బాగా డబ్బున్న వాళ్ళ వెనకాల, పెద్ద వర్గాల వెనకాల, పెద్ద కులాల వెనకాల తిరగడం కాదు ఇక్కడ. దానికి మన వైష్ణవ సోదరులు గొప్ప సంప్రదాయాన్ని పాటిస్తారండి. చిలుకూరు బాలాజీ ఆలయంలో చూశాను నేను, హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా బాలాజీ అంటారు, అమెరికా వీసా కావాలంటే అక్కడ దండం పెట్టుకుంటారు. అక్కడ ఒక గొప్ప ఆచారం, చాలా వైష్ణవ ఆలయాల్లో ఉంటుంది ఆచారం. వాళ్ళకి మునివాహన సేవ అని ఒక పండుగ ఉంటుంది, మునివాహన సేవ. ఆ రోజుని ప్రత్యేకించి నిమ్మన వర్గాల ఇళ్ళకి ఈ గుళ్ళో అర్చకుడు వెళ్ళి ఆ నిమ్మన వర్గాలకు సంబంధించిన తండ్రిని కానీ కొడుకును కానీ తన భుజాల మీద ఎక్కించుకుని ఈ విష్ణు ఆలయానికి లోపల గర్భగుడిలోకి తీసుకెళ్ళి దండం పెట్టిస్తాడు, భుజాల మీద ఎక్కించుకుని. దాన్ని మునివాహన సేవ అంటారు. మునిని వాహనంగా చేసుకున్నాడు అన్నమాట ఆ అభ్యర్థి. ఎందుకు వచ్చిందంటే మనం ఒప్పుకొని తీరాలి. హిందూ సమాజం చేసిన మహాపాపం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చే వరకు ఈ దేశంలో దేవాలయాల్లో చాలామందికి ప్రవేశం లేదండి. ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవలేను. మనం అన్యాయం చేశాం, మనం అక్రమం చేశాం, ఈవేళ దాని ఫలితం అనుభవిస్తున్నాం. రకరకాల కులాహంకారాల కారణంగా వాళ్ళను గుళ్ళోకి రానివ్వలేదు, మంచినీళ్ళు తాగనివ్వలేదు, అన్నింట్లోనూ బహిష్కరించాం. ఈవేళ వాళ్ళు మన్ను బహిష్కరిస్తే ఆశ్చర్యమే లేదండి. నేనైతే బాధపడను, జరిగేది జరుగుతుంది అంతే. సృష్టి ఎప్పుడూ ఇంతే. ఒకప్పుడు ఎవరిని అవమానించామో వారి చేతుల్లో మనం అవమానాలు పడక తప్పదు. వ్యక్తి అయినా అంతే, సమాజమేనా అంతే. ఇక నుంచి అయినా మనం గుర్తుపెట్టుకుని, మీరు మధురమైన ప్రవచనాలు వింటున్న వ్యక్తులుగా ఏ కులం వారిని అవమానించకండి దయచేసి, ఏ వ్యక్తిని అవమానించకండి. భగవంతుడి దగ్గర అందరూ సమానమే. వీళ్ళ దురదృష్టం ఏంటంటే, దేవాలయంలో కూడా ఎవడు ఎక్కువ చందా ఇస్తాడో వాడికి ప్రాధాన్యం ఉంటుంది. వాడు ఆ డబ్బు ఎలా సంపాదించాడో ఎవరికీ అక్కర్లేదండి. అక్రమంగా సంపాదించినా సరే వాడు 10 లక్షలు డొనేషన్ ఇస్తే గుడికి, వాడు ఎలాంటి వాడు అనేది ఆలోచించకుండా అర్చకులు వెళ్ళి పూర్ణకుంభ స్వాగతం చెప్పేస్తారు. అక్కడ వాడు దేశాన్ని మొత్తం పూర్ణకుంభం కింద మింగేశాడు. వాడి కోసం ప్రత్యేకం తలుపులు తెరుస్తారు, ప్రత్యేకం హారతి ఇస్తారు. వాడు దేశానికి హారతి ఇచ్చేసాడు. వాడి ప్రవర్తనను గమనించకుండా డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు ఇవాళ దేవాలయంలో. చాలా తప్తమైన హృదయంతోనే మాట్లాడుతున్నా. అది మానేసి వడ్డాది సుబ్బారాయకి ఏం చెబుతున్నాయంటే, పేదవాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వండి, భక్తులకి ప్రాధాన్యం ఇవ్వండి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వండి అని చెబుతున్నాడు ఆయన.
దేవాలయం అంటే అది. ఒక దేవాలయం ఉంది అంటే అక్కడ సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండకూడదమ్మా. పోలీస్ స్టేషను దేవాలయం రెండూ ఉన్నాయంటే దేవాలయం దాని పనిది చేయడం లేదన్నమాట. దేవాలయం ఉన్న చోట ధర్మం ఉండాలి. ధర్మం ఉంటే న్యాయం ఉంటుంది. ధర్మం న్యాయం ఉన్న చోట పోలీస్ స్టేషన్ ఎందుకండి పని లేక? మనకి దేవాలయమే, దొంగతనమే. పైగా దేవాలయాలున్న దొంగతనం నమశివాయ. ఈ ప్రవర్తన రావాలి. ఈ ప్రవర్తనలో అద్భుతమైన మార్పుని మనం సాధించగలగాలి ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్పుకుని 2 నిమిషాల్లోనే మనం సెలవు తీసుకుంటాం. నిజమైన భగవద్భక్తి ఉన్నవాడు లోకంలో ఎవ్వరి ఆగ్రహానికి భయపడవలసిన అవసరం లేదు, ఎవ్వరి అనుగ్రహాన్ని కోరవలసిన అవసరం కూడా లేదు. ఆ ఒక్క ధైర్యవచనంతో మనం సెలవు తీసుకుందాం. త్రుటిలో రూపరు మర్త్య కీటకముల, త్రుటిలో రూపరు మర్త్య కీటముల ఈ క్రోధ ప్రసాదములెంతటివి. త్రుటిలో రూపరు మర్త్య కీటముల ఈ క్రోధ ప్రసాదములెంతటివి. ఏమౌనిక వాని చేత అవి ఆత్మంతాకునే. ఏమౌనిక వాని చేత అవి ఆత్మంతాకునే. నాకు నెప్పటికి యుష్మదనుగ్రహగ్రహములే పాటించి వర్తిల్లునంతటి ధైర్యమును పాదుకొల్పు పరమాత్మ భక్త చింతామణి. లోకంలో ఎవడైనా ధనవంతుడు మన అనుగ్రహిస్తే ఇక వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం చేతులు ఇలా మెలుపుకుంటూ. ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక డబ్బున్నవాడు ఎవడైనా మన కాస్త పలకరించి ప్రేమగా మాట్లాడితే అయ్య బాబా అన్ని జమీందారు నా భుజం మీద చెయ్యేసి మాట్లాడాడు. వాడు ఎంతటి భుజాలు నరికేసి ఆ డబ్బు సంపాదించాడో వీడు ఆలోచించాడు. వీడు భుజం మీద చెయ్యేసి మాట్లాడడమే గొప్ప. అంత పెద్ద ఆయన నా భుజం మీద చెయ్యేసి మాట్లాడాడు. పోనీ ఆయన జ్ఞానంలో పెద్ద ఆయన అయితే పర్వాలా, విద్యలో పెద్ద ఆయన అయితే పర్వాలా, ఔదార్యంలో పెద్ద ఆయన అయితే ఏమీ లేదు, డబ్బులో పెద్ద ఆయన అంతే. అధికారం ఆయన చేతుల్లో ఉంది. అదే పెద్ద మనిషి మన ఏదైనా ఆగ్రహించాడు అనుకోండి, కోపం వచ్చి ఇంకా భయపడిపోతూ ఉంటాం. అమ్మమ్మో ఆయనకి చాలా బలం ఉంది, బలగం ఉంది, అబ్బో ఆయన ఏల వేస్తే చాలామంది వస్తారు, వీడు ఏల వేయాలి కదా, అంతవరకు వీడు ఊపిరి ఉండాలి కదా. మన మీద కోపం వచ్చిన వాడు ఏల వెయ్యకుండా వాడు ఊపిరి తీసేయగలిగిన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడేనమ్మా, అనుమానమే లేదు, నమ్ముకు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. త్రుటిలో రూపరు మర్త్య కీటముల ఈ క్రోధ ప్రసాదములెంతటివి. మానవులందరూ కీటకాలు లాంటి వాళ్ళు. ఆ మాటకు వస్తే కీటకానుకున్న తెలివితేటలు కూడా మనకి లేవు. చీమ గురించి చెప్పాం, కుక్క గురించి చెప్పాం, అవి కూడా మనకేం లేవు. పెద్ద గర్వించాల్సిన పనేం లేదు ఇక్కడ. జంతువులు కీటకాలు అన్నీ వాటి సహజ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నాయి. మనమే సహజ స్వభావానికి వ్యతిరేకంగా మానవత్వం విడిచిపెట్టి దానవుల్లా ప్రవర్తిస్తున్నాం మనం. అందుకంటే మనం జంతువుల కంటే హీనం. ఆ హీనత్వపు బుద్ధిని మార్చడానికే ఆధ్యాత్మిక ప్రవచనం. అందుకని మనుషులు ఎవరైనా మన ఆగ్రహించినా అనుగ్రహించినా దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. మళ్ళీ ఒక నిజమేనండి, ఎవరి వల్ల మనకు ఉపకారం జరిగింది తిరిగి ఉపకారం చేసేయండి. ఇక జీవితాంతం రుణపడి ఉండాలని ఆలోచించాల్సినంత సీన్ ఏం లేదు అక్కడ. ఏదో చిన్న ఉపకారం మనకు ఎవరో చేశారు, చేసేయండి. వీలైనంత వరకు రుణం తీర్చేసుకోవాలండి. ఎవరి వల్లైనా మనకు ఉపకారం జరిగినా, మన బిడ్డలకు ఉపకారం జరిగినా వీలైనంత త్వరగా రుణం తీర్చేసుకోవాలి. తీర్చుకోకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? చచ్చని కడుపున పుడతా అంటే అదే మళ్ళీ పుట్టాలి, కర్మ ఇది. ఇప్పుడు ఈ రుణం తీర్చడం కోసం పుడతాం. వీడికి బాకీ ఉన్నదేమో 10,000. ఈ 10,000 పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పోయేదానికి వాడి కడుపున పుట్టామనుకో 10,000 దుఃఖాలు పడాలి. ఆ జన్మలో ఎవడ పడతాడు ఇవన్నీ? ఇంతకంటే ఈ 10,000 వాడికి ఇచ్చేస్తే పోలా. అందుకని ఎప్పటికప్పుడు రుణాలు తీర్చేసుకోవాలి. మన పిల్లలకో మనకో ఎవరైనా ఉపకారం చేశారు అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేయి, మళ్ళీ ఏదో ఇచ్చేయి, ఇంకో రకంగా వాళ్ళు వద్దన్నా సరే వస్తు రూపంలో ఇచ్చేయి, తెలియకుండా ఇచ్చే ఆ రుణం అక్కడికి అయిపోయింది అంతే. రుణం ఉంది అంటే మళ్ళీ వాళ్ళ కడుపున పుట్టాలి. అంచేది అనుగ్రహానికి రుణం రూపంలో ఇచ్చి ఆగ్రహించారు, భయపడకు. వాడు చిన్న కీటకం, ఎంత జమీందారు అయితే కావచ్చు, వాడికి ఉన్నది ఒకటే ప్రాణం, 2 ప్రాణాలు ఏం లేవు, 2 కాళ్ళే, 2 చేతులే, 1 ముక్కే, 2 కళ్ళే, మనకు మళ్ళీ ఉన్నాడు వాడు. వాడికి డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బంతా పనిచేయాలని ఏం లేదు ఇక్కడ. వాడి వెనకాల బలగం ఉంటే ఉండొచ్చు, వాళ్ళందరూ వాడి మాట వినాలని ఏం లేదు అక్కడ. ఎంతోమంది కోటీశ్వరులైన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులైన వాళ్ళు తీహార్ జైల్లో ఉన్నారు. నమశివాయ.
మరి వీళ్ళ అధికారాలు, వీళ్ళ డబ్బులు ఏవి వీళ్ళని కాపాడలేకపోతున్నాయి. తెలియట్లేదా లోకం నైజం ఏమిటో? దైవ లీల ముందు మన పాపం పండినప్పుడు దేవుడు కూడా మన కాపాడలేడు, అయిపోతుంది అంతే. అక్కడ ఆ దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి ఈ మానవుల్ని ఆశ్రయించడం ఏంటి? ఇక్కడ వీళ్ళు కోప్పడితే ఏమవుతుంది, ఆగ్రహిస్తే ఏమవుతుంది, అనుగ్రహిస్తే ఏమవుతుంది. అందుకని ఈ కవిగారు ఏమంటున్నాడంటే ఇవాల్టి ప్రసంగాన్ని ముగిస్తూ, యుష్మదనుగ్రహగ్రహములే పాటించి వర్తిల్లునంతటి ధైర్యంబును పాదుకొల్పు పరమాత్మ భక్త చింతామణి. నేను నీకు భయపడితే లేదా నీ దయ మీద ఆధారపడాలి అంటే దైవభక్తి, పాపభీతి ఈ రెండూ మన జీవితంలో ఉన్నంతకాలం మన ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఈ రెండు అట్టు పెట్టుకుంటే చాలు. ఒకటి దైవభక్తి, రెండు పాపభీతి. పుట్టుమచ్చలకి భయపడ్డం, శకునాలకి భయపడ్డం, బల్లిపాటుకు భయపడ్డం కాదండి, పాపం చేయడానికి భయపడాలి. ఈ చిన్న చిన్న భయాలు కాదు, ఇక్కడ పాపం చేయడానికి భయపడాలి. కుర్రాడు పరీక్ష రాస్తున్నాడు అంటే నిజాయితీగా రాయమని చెప్పాలి. ఏదో ఒక రకంగా రాయరా, నువ్వు మొత్తం మీద నువ్వు గెలవాలి, నీకు ర్యాంక్ రా, ఈ పిచ్చి మాటలు తల్లిదండ్రి చెప్పకూడదమ్మా. ఏదో రకంగా అంటే కాపీ కొట్టేమనా? ఒరే నువ్వు పరీక్ష తప్పినా మంచిదే, నిజాయితీగా రాయి, నీకు వచ్చింది ఏదో రాయి, వెనక్కి వచ్చేయి, పర్వాలేదు, ఇదే చెప్పాలి. ఇవాళ ఆ ఒత్తిడి పెరిగింది. ఇంకా వాడు అంతే, పక్కవాడిని చేయెత్తమంటాడు, రాసేస్తాడు. ఇక్కడ వీడికి చెయ్యెత్తే రాయడం అలవాటైంది. ఇంక ఈ దొంగతనం జీవితం అంతా కొనసాగుతుంది. ఇంకా ఇది మనమే నేర్పుతున్నాం. ఎందుకంటే మనకు వాళ్ళకి ర్యాంకులు రావడం, మనం పార్టీలు చేసుకోవడం ముఖ్యం. కానీ వాడు సత్యానికి, ధర్మానికి, సంస్కారానికి, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉండడం ముఖ్యం కాదండి. మనకేది ముఖ్యం కానప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారండి? వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. ముఖ్యంగా చిన్నపిల్లలు, 15 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న చోట భార్యాభర్త ఏం మాట్లాడుకుంటున్నారో ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుందండి. భార్య కానీ భర్త కానీ ఎలా సంపాదించామనేది కాదు, ఎలాగోలా సంపాదించాలి అనే మాట తల్లి నోట కానీ తండ్రి నోట కానీ వచ్చింది అంటే 10 ఏళ్ల పిల్లాడు చెడిపోవడం ఖాయం. వాడికి మనస్సులో పడిపోయింది, అమ్మ అంది ఎలా సంపాదించాం కాదు, ఎలాగైనా సంపాదించాలి అంటే వాడు దారి కొట్టేస్తాడమ్మా, బ్యాంక్ అప్పులన్నీ ఎగ్గొట్టేస్తాడమ్మా, పచ్చి మోసాలన్నీ చేస్తాడు వాడు. ఎందుకంటే చిన్నప్పుడే వినపడింది వాడికి మాట, ఎలాగోలా సంపాదించాలి, కోట్లు సంపాదించాలని. ఈ మాట తల్లి నోట తండ్రి నోట రాకూడదమ్మా. మనం భయపడవలసింది దైవానికి, భక్తి చూపించవలసింది దైవానికి. అందుకే దైవభక్తి, పాపభీతి. యుష్మద్ అనుగ్రహాగ్రహములే, నీ అనుగ్రహం ఉంటే చాలు, నీ ఆగ్రహం నా మీద లేకుండా ఉంటే చాలు. లోకంలో ఎంతమంది అనుగ్రహించినా నాకేం అవసరం లేదు, ఎవరు ఆగ్రహించినా నేను భయపడేది లేదు. అటువంటి దైవభక్తిని, పాపభీతిని మీకు ఈ ప్రవచనం కలిగించగలిగితే నా జన్మ ధన్యమైనట్టు.